ఓకే గైస్. సో నిన్నటి క్లాస్లో వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నాం అంటే, సో వాట్ ఈస్ సేల్స్ ఫోర్స్, వాట్ ఈస్ సిఆర్ఎం, సో వాట్ ఈస్ క్లౌడ్, అండ్ సో సేల్స్ ఫోర్స్ ఆర్క్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, ఎలా లాగిన్ అవుతాము, ఆబ్జెక్ట్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, ట్యాబ్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తాము, సో వీటిలో ఉన్న ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ని యూజ్ చేసుకుని ఎలా యాడ్ చేస్తాం, ఎలా రిమూవ్ చేస్తాము, సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాము. సో దాంతోపాటు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం ట్యాబ్ అనేది క్రియేట్ చేయాలి. ట్యాబ్ అనేది ఎందుకు క్రియేట్ చేస్తాం? ఆబ్జెక్ట్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయడానికి మనం ట్యాబ్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ నిన్న కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసాం. ఆ రికార్డ్స్లో సరికి ఫీల్డ్స్ ఏం క్రియేట్ చేసాం? సో ఫోన్ ఒకటి, మెయిల్ ఒకటి, జాయిన్ డేట్ ఒకటి, ఇది ఫీజ్ పేడ్ ఒకటి, కోర్స్ ఒకటి, ఇవి వరకు క్రియేట్ చేసాం. సో రిమైనింగ్ ఫీల్డ్స్ కూడా కంప్లీట్ చేస్తాం. సో ఎలా క్రియేట్ చేస్తాం? క్విక్ యాక్సెస్ మెను, క్లిక్ ఆన్ వ్యూ ఫీల్డ్స్, సో క్లిక్ ఆన్ న్యూ. సో నిన్న క్లాస్లో చెక్ బాక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో కరెన్సీ కంప్లీట్ అయిపోయింది. డేట్ అండ్ టైంలో ఒకసారి డేట్ అండ్ టైం కంప్లీట్ అయిపోయింది. సో ఈమెయిల్ కంప్లీట్ అయిపోయింది. సో జియో లొకేషన్ అనేది చూద్దాం గైస్. నెక్స్ట్ నెంబర్, బ్యాచ్ నెంబర్ అని తీసుకున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ సేవ్. ఓకే, రిఫ్రెష్ అయిపోయి సో ఏ బ్యాచ్ అయితే సెకండ్ బ్యాచ్ అయితే సెకండ్ బ్యాచ్, సో 20th బ్యాచ్ అయితే 20th బ్యాచ్. క్లిక్ ఆన్ సేవ్. నెక్స్ట్ మళ్ళీ అగైన్ క్రియేట్ అంటే క్విక్ యాక్సెస్ మెను, క్లిక్ ఆన్ వ్యూ ఫీల్డ్స్, క్లిక్ ఆన్ సో నెక్స్ట్ పర్సెంట్ తీసుకున్నాం. సపోజ్ నాది ఇన్స్టిట్యూట్ మెయింటెనెన్స్ చేస్తా ఉన్నాను. సో అదర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నాకు ఇంత అని చెబుతా ఉన్నారు, వాళ్ళకి నేను షేర్ పర్సంటేజ్ ఇవ్వాలి. షేర్ పర్సంటేజ్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ న్యూ కొడితే ఏం జరిగింది? సేవ్ అయ్యి అగైన్ న్యూ ఓపెన్ అయింది. క్లిక్ ఆన్ సేవ్ అండ్. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫీల్డ్ తీసుకుంటున్నాం guys. నెక్స్ట్ సరికి ఫోన్ అనేది నిన్న తీసుకున్నాం, పిక్ లిస్ట్ తీసుకుంటున్నాం. సపోజ్ పిక్ లిస్ట్లో 2 టైప్స్ ఉంటాయి. యూజ్ గ్లోబల్ పిక్ లిస్ట్ వాల్యూస్ తోటి ఎంటర్ వాల్యూస్ విత్ ఈచ్ వాల్యూ సపరేటెడ్ బై న్యూ లైన్. ఓకే, ఫస్ట్ నేను ఇది తీసుకుంటున్నాను. సపోజ్ కంట్రీ అని తీసుకున్నాను. సో ఎంటర్ వాల్యూస్ ఇండియా, యుఎస్ఏ, యూకే, జపాన్. ఓకే, ఇలా కంట్రీస్ తీసుకున్నాను. క్లిక్ ఆన్ నెక్స్ట్. గ్లోబల్ వాల్యూ కూడా చూద్దాం గైస్. క్లిక్ ఆన్ సేవ్ అని. సో పిక్ లిస్ట్ యూజ్ చేశాను. ఇప్పుడు నేను 2 ఫీల్డ్స్ క్రియేట్ చేశాను. ఒకటోసరికి షేర్ పర్సంటేజ్. సో షేర్ పర్సంటేజ్ అంటే మనకి పర్సంటేజ్లో చూపించింది. 10% అని ఇస్తే 10% అని. తర్వాత పిక్ లిస్ట్ క్రియేట్ చేశాం కదా, పిక్ లిస్ట్ అనేది మనకి ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చింది. ఒక పిక్ లిస్ట్ ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. ఈ పిక్ లిస్ట్లో ఇండియా, యూఎస్ఏ, యూకే, జపాన్ అంటే మనం ఏ కంట్రీ అయితే ఆ కంట్రీ ఇలా మెన్షన్ చేసాం పిక్ లిస్ట్ అంటే. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో పర్సంటేజ్ ఎలా వచ్చింది, మనం ఏదైతే తీసుకున్నా ఆ వాల్యూ ఇలా వచ్చింది. నెక్స్ట్ వన్ మళ్ళీ క్రియేట్ అంటే క్విక్ యాక్సెస్ మెను, వ్యూ ఫీల్డ్స్, క్లిక్ ఆన్ న్యూ. నెక్స్ట్ బిలో వస్తే ప్రీవియస్లీ మనం ఏం యూజ్ చేసాం? పిక్ లిస్ట్ యూజ్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి ఏం యూజ్ చేస్తున్నాం? మల్టీ పిక్ లిస్ట్ యూజ్ చేస్తున్నాం. మల్టీ పిక్ లిస్ట్ అంటే చూద్దాం. క్లిక్ ఆన్ మల్టీ పిక్ లిస్ట్.
సపోజ్ మల్టీపిక్ లిస్ట్లో ఏదో ఒకటి తీసుకున్నాం, కోర్స్ అని తీసుకున్నాం, సో ఎంటర్ ఏ వాల్యూస్ అని తీసుకున్నాం. ఇక్కడ సపోజ్ నా ఇన్స్టిట్యూట్లో సేల్స్ ఫోర్స్, నెక్స్ట్ జావా, పైథాన్, నెక్స్ట్ వచ్చేసరికి హెచ్టిఎంఎల్, నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్ఎస్, నెక్స్ట్ వచ్చేసరికి .NET. ఇవన్నీ అవైలబిలిటీలో ఉంటాయి నా దగ్గర. ఓకే, ఇక్కడ మనం ఇవ్వాలంటే ఇలా ఇచ్చుకోవచ్చు, డిఫాల్ట్ వాల్యూ ఒకటి ఇచ్చుకోవచ్చు, లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎంటర్ కావాలంటే మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి విజిబుల్ లైన్స్, ఇక్కడ 4 అని ఉంది కదా, ఈ 4 అనేది సేవ్ చేసిన తర్వాత చూద్దాం. ఇది గుర్తుంచుకోండి, విజిబుల్ లైన్స్ 4. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు చూద్దాం, రిఫ్రెష్ పేజ్. సో ఇక్కడ చూస్తే కోర్స్ అని వచ్చింది కదా, సో కోర్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎలా డిసిప్లే అయింది, ఇలా డిసిప్లే అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నా ఇన్స్టిట్యూట్లో సేల్స్ ఫోర్స్ అని ఉంది, సేల్స్ ఫోర్స్ వినొచ్చు, జావా ఉంది, జావా వినొచ్చు, సో పైథాన్ ఉంది, పైథాన్ వినొచ్చు. మీరు హెచ్డిఎంఎల్ అంటే హెచ్డిఎంఎల్, అంటే మీకు ఏం కావాలంటే అవి నేర్చుకోవచ్చు. అంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మల్టీ పిక్ లిస్ట్ అంటే, పిక్ లిస్ట్కి మల్టీ పిక్ లిస్ట్ అంటే, పిక్ లిస్ట్ అంటే ఉన్న వాటిలో నుంచి ఏదో ఒక్కటి మాత్రమే చూజ్ చేసుకుంటామండి, ఒక్కటి మాత్రమే చూజ్ చేసుకుంటాం ఏ కంటెంట్. మల్టీ పిక్ లిస్ట్ అంటే ఏంది, సో మల్టీ అంటే ఏంది, ఎక్కువ సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏం కావాలో ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా ఎన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మ్యాక్సిమం 4 మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక విజిబుల్ లైన్స్ అని చెప్పాను కదా, అక్కడ ఎన్ని ఉన్నాయి విజిబుల్ లైన్స్, 4 ఉన్నాయి. సో అప్పుడు 4 మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇప్పుడు ఏం చేశాను, మల్టీ సెలెక్ట్ అంటే మల్టీ పిక్ లిస్ట్ అంటే ఇది, పిక్ లిస్ట్కి మల్టీ పిక్ లిస్ట్కి డిఫరెన్స్ ఇదండి. నెక్స్ట్ అగైన్ క్విక్ యాక్సెస్ మెను, వ్యూ ఫీల్డ్స్, క్లిక్ ఆన్ న్యూ. సో నెక్స్ట్ టెక్స్ట్, టెక్స్ట్ ఏరియా లాంగ్, టెక్స్ట్ ఏరియా రిచ్, ఈ మొత్తం ఒకటేనండి. అయితే ఏంటంటే టెక్స్ట్ అంటే ఏంది, జస్ట్ నేమ్, ఏదైనా ఒక 50 లెటర్స్ వరకు మనం 100 లెటర్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బట్ టెక్స్ట్ ఏరియా వచ్చేసరికి ఏంది, సో అలౌ యూజర్స్ టు ఎంటర్ అప్ టు 255 క్యారెక్టర్స్ ఆన్ సపరేట్ లైన్స్. ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు, 255 క్యారెక్టర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా లాంగ్ అంటే ఇక్కడ వచ్చేసరికి 1,31,072 క్యారెక్టర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఏరియా రిచ్ అంటే ఏంటంటే వీటికి వచ్చేసరికి టెక్స్ట్, ఇమేజెస్, లింక్స్ అండ్ అప్ టు 1,31,072 క్యారెక్టర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వీటిలో ఒక 2 చూద్దాం గైస్ వీటిలో. సో టెక్స్ట్ అంటే ఏంది, మనకి ఇప్పుడు స్టూడెంట్ నేమ్ అని వచ్చింది, ఇది టెక్స్ట్ కిందే, స్టూడెంట్ నేమ్ అనేది అంటే ఇది టెక్స్ట్ కిందే. ఇప్పుడు టెక్స్ట్ ఏరియా తీసుకున్నాం, టెక్స్ట్ ఏరియా, స్టూడెంట్ డీటెయిల్స్ అని తీసుకున్నాం. ఓకే, క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్, క్లిక్ ఆన్ సేవ్. రిఫ్రెష్ అయిపోయి, సో ఇక్కడ చూడండి స్టూడెంట్ డీటెయిల్స్ అని వచ్చింది. సో స్టూడెంట్ డీటెయిల్స్ శ్రీనివాసరావు. సో నెక్స్ట్ అద్దంకి. సో ఇలా డీటెయిల్స్ మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇది ఎంత 255 క్యారెక్టర్స్ వరకు ఎలా చేస్తే ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అవసరం అయితే. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. సో క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇక్కడ సేవ్ చేస్తాం అంటే స్టూడెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయడానికి. నెక్స్ట్ వన్ యాక్సెస్ మెను, వ్యూ ఫీల్డ్స్, క్లిక్ ఆన్ న్యూ.
నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇప్పుడు టెక్స్ట్ ఏరియా లాంగ్ కూడా 1,31,072 క్యారెక్టర్స్. ఇప్పుడు టెక్స్ట్ ఏరియా రిచ్ తీసుకుంటున్నా గైస్. టెక్స్ట్ ఏరియా రిచ్. స్టూడెంట్ ఫుల్ డీటెయిల్స్ అని తీసుకుంటాం. ఓకే. స్టూడెంట్ డీటెయిల్స్ తీసుకుంటాం. స్టూడెంట్ ఫుల్ డీటెయిల్స్ తీసుకున్నాం కదా. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. స్టూడెంట్ ఫుల్ డీటెయిల్స్లోకి వచ్చేసరికి సో మనకేం వస్తుంది, ఇలా డీటెయిల్గా వస్తుంది. ఇలా మన డీటెయిల్స్గా వస్తుంది. సో ఇలా డీటెయిల్స్గా వచ్చింది. మనం ఉన్న డీటెయిల్స్ని సెలెక్ట్ చేసుకొని మిడిల్గా కానీ అయితే ఎండింగ్గా కానీ సో ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే. స్టార్టింగ్ అయితే స్టార్టింగ్ అని, బటన్స్ కావాలంటే బటన్స్, ఇలా బటన్స్, నెంబర్స్ కావాలంటే నెంబర్స్, ఇలా మనం చేసుకోవచ్చు. వీటికి అదేవిధంగా పైన వచ్చేసరికి బోల్డ్గా కావాలనుకుంటే సో ఇక్కడ రావనవతల బోల్డ్. ఓకే. సో అదేవిధంగా ఫోన్ నెంబర్ ఉంది. ఈ ఫోన్ నెంబరు ఇటాలిక్. ఓకే. సపోజ్ అద్దంకి అని ఉంది. ఈ అద్దంకి అనే దాన్ని అండర్లైన్ కావాలంటే అండర్లైన్. ఓకే. నెక్స్ట్ ఇదే పిన్ కోడ్ ఉంది. ఈ పిన్ కోడ్ రాంగ్ అనుకుంటే సపోజ్ ఇలా క్లోజ్ చేసుకునే విధంగా ఓకే. ఇలా మెన్షన్ చేసుకోవచ్చు మనం. వీటితో పాటు మనం ఇంకా ఇమేజెస్ కావాలంటే సో ఇమేజ్ అప్లోడ్లోకి వెళ్ళి ఏదైనా ఇమేజ్ అనేది ఒకటి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ అది ఎంత ఉండాలంటే 1 MB వరకు ఉండాలి. ఓకే. ఇది లింకు. ఏదైనా లింక్ కూడా మనం అరేంజ్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకొని ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు ఒకటి లింక్. ఓకే. స్టూడెంట్ లొకేషన్ కానీ అలాంటివి. క్లిక్ ఆన్ సేవ్. ఓకే. నెక్స్ట్ వన్ క్లిక్ యాక్సెస్ మెను, వ్యూ ఫీల్డ్స్, క్లిక్ ఆన్ న్యూ. నెక్స్ట్ టెస్ట్ ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటంటే మన పర్సనల్ డీటెయిల్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఇది ఎలా ఉండేదంటే చూపిస్తాను. స్టూడెంట్ బ్యాంక్ డీటెయిల్స్. ఓకే. సో ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది 12 డిజిట్స్ ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ 12 అనుకో. సో ఇక్కడ మాస్క్ మన క్యారెక్టర్స్ ఇవ్వాలి. సో 4 క్యారెక్టర్స్ డిసిప్లే అయ్యే విధంగా. అప్పుడు 4 మనకి ఎలా డిసిప్లే అవుతాయి, స్టార్ ఎలా ఇచ్చుంటే ఇలా డిసిప్లే అయ్యే విధంగా. లేదు మీరు ఏదన్నా సరే నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ కానీ క్రెడిట్ కార్డ్ నెంబర్ కానీ అలా తీసుకున్నాను అనుకో. క్రెడిట్ కార్డ్ అంటే ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. ఓకే. ఆల్ మాస్క్ క్యారెక్టర్స్ అంటే అన్నీ ఇలా డిసిప్లే అవుతాయి. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ సేవ్. రిఫ్రెష్ పేజ్. సో బ్యాంక్ డీటెయిల్స్. క్లిక్ ఆన్ సేవ్. సో మనకి ఎలా ఉంటాయి, ఇలా డిస్ప్లే అవుతాయి. ఓకే. నెక్స్ట్ వన్ యాక్సెస్ మెను, వ్యూ ఫీల్డ్స్, క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ టైం. సో ఇందాక మనం యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసరికి డేట్ అండ్ టైం చెప్పుకున్నాం. ఆటోమేటిక్గా డేట్ అండ్ టైం అంటే డేట్ ప్లస్ టైం వచ్చింది. డేట్ అంటే ఇండివిజువల్గా వచ్చింది, టైం అంటే టైం చూపించింది అంతే. ఓకే. నెక్స్ట్ యూఆర్ఎల్.
సో ఇక్కడ స్టూడెంట్ యొక్క యూఆర్ఎల్ అనేది మనం మెన్షన్ చేసుకుంటాం. అంటే ఏంది? వాళ్ళ ఎగ్జాక్ట్ లొకేషన్, అడ్రస్ కానీ ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ సో ఆ లొకేషన్ మనం క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఏమైద్ది? సో డైరెక్ట్‌గా మనం ఎక్కడికెళ్తున్నాం? డైరెక్ట్‌గా సేల్స్‌ఫోర్స్ ఆర్క్‌కెళ్ళిపోతున్నాం లాగిన్ పెట్టడానికి. మీరిక్కడ ఏది ఎంటర్ చేస్తే అది క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఎళ్ళిద్ది. ఓకే. ఇంకా డేటా ఫీల్డ్స్‌లోకొచ్చేసరికి క్లిక్ ఆన్ క్విక్ యాక్సెస్ మెను, వ్యూ ఫీల్డ్స్, క్లిక్ ఆన్ న్యూ. నెక్స్ట్ వీటిలో ఇవి కంప్లీట్ అయిపోయినాయి ఎక్సెప్ట్ జియో లొకేషన్. జియో లొకేషన్ చూద్దాం గైస్. నెక్స్ట్ ఆటో నెంబర్. సో ఆటో నెంబర్ అంటే మనకి ఆటోమేటిక్‌గా క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్స్ నా దగ్గర జాయిన్ అవుతా ఉన్నారు. సో అతని ఐడీ కార్డ్ అయితే ఎలా ఉండాలి? ఒక పర్సన్ జాయిన్ అయితే సో 1 అని, ఇంకో పర్సన్ జాయిన్ అయితే ఆటోమేటిక్‌గా 2 అని ఆటోమేటిక్‌గా క్రియేట్ కావాలి. ఓకే. సో స్టూడెంట్ ఐడీ అనేది ఇలా ఈ ఫార్మాట్‌లో ఉండాలంట. ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చారు. సో, ఇలా ఈ ఫార్మాట్‌లో తీసుకుంటున్నాను. ఈ ఫార్మాట్‌లో తీసుకొని సో, అంటే 0001 అని తీసుకొని స్టార్టింగ్ డిజిట్ అనేది 1గా తీసుకున్నాను. స్టార్టింగ్ డిజిట్ ఎలా తీసుకున్నాను? 1గా తీసుకున్నాను. క్లిక్ ఆన్. సో, ఇక్కడ జనరేట్ ఆటో నంబర్స్ అంటే ప్రీవియస్‌వి కూడా ఎగ్జిస్ట్ కావాలంటే ప్రీవియస్‌వి వస్తాయి. ఇది క్లిక్ చేసామనుకోండి. ప్రీవియస్ ఆల్రెడీ నేను రికార్డ్స్ క్రియేట్ చేశాను కదా! వాటికి కూడా అదేం తీసుకుండిద్ది? డైరెక్ట్‌గా తీసేసుకుండిద్ది. చూపిస్తా. క్లిక్ ఆన్ నెక్స్ట్. క్లిక్ ఆన్ సేవ్. క్లిక్ ఆన్ ఓకే. రిఫ్రెష్ అయిపోయి ఇక్కడ చూడండి మనకి 001 అని వచ్చింది. అదే ఇప్పుడు ఇంకో రికార్డ్ ఓపెన్ చేసి చూడాల్సొస్తుంది. సో, నెక్స్ట్ రావ్ అని తీసుకున్నాం. ఇక్కడ 0003 అని వచ్చింది. వాస్ అని తీసుకున్నాం. 002 వచ్చింది. మీరు ఎడిట్ చేసి ఇంకోటి తీసుకోండి. సపోజ్ ఎడిట్ కాదు సారీ. క్లోన్ చేశా. క్లోన్ అంటే ఏంది? ఎగ్జాక్ట్ కాపీ అదే తీసుకుంటున్నా. శ్రీ అని తీసుకున్నా. శ్రీ అని తీసుకొని ఇప్పుడు నేనేం చేస్తున్నాను? సేవ్ చేస్తున్నా ఒక రికార్డ్. సో, అప్పుడేమవుతుంది? 004 అవుతుంది. లేదు మీరు ఒక న్యూ రికార్డ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. క్లిక్ ఆన్ న్యూ రికార్డ్. రావి అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేస్తా సేవ్ అని క్లిక్ చేశారు. క్లిక్ చేసినప్పుడు అది 005గా తీసేసుకుంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వన్. ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ నా దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు సో, అతని ఫోన్ నంబర్ అనేది సో, రిక్వైర్డ్ అంటే ఫోన్ నంబర్ ఇస్తేనే రికార్డ్ సేవ్ కావాలి. ఫోన్ నంబర్ ఇస్తేనే సేవ్ చేస్తే సేవ్ కావాలి. లేకపోతే సేవ్ కాకూడదు అన్నప్పుడు సో, క్విక్ యాక్సెస్ మెను, వ్యూ ఫీల్డ్స్. సో, ఫోన్ నంబర్ కదా! ఫోన్ నంబర్‌లో ఇక్కడ చూస్తాం. ఫోన్ నంబర్. ఓకే. క్లిక్ ఆన్ ఫోన్. క్లిక్ ఆన్ ఎడిట్. సో, బిలో చూస్తే ఇక్కడ చూడండి రిక్వైర్డ్ అని ఉందండి. రిక్వైర్డ్. క్లిక్ ఆన్ రిక్వైర్డ్. సో, ఇక్కడ చూస్తే మనకేం చేస్తున్నా రిక్వైర్డ్ అని ఇచ్చాం. క్లిక్ ఆన్ సేవ్. సో, ఫోన్ నంబర్ అనేది సేవ్ చేశాను. రిక్వైర్డ్ ఇచ్చాను. క్విక్ యాక్సెస్ మెను. హలో. ఆ! చెప్పండండి. అది అందరూ డిస్కనెక్ట్ అయ్యారు. క్లాస్ ఆపేద్దామా బెస్ట్? ఆ! ఓకే. జాయిన్ అవుతున్నారు, మళ్ళీ డిస్కనెక్ట్ అవుతున్నారు. అంటే ఆహా! ఓకే. నాకు పైన అది కూడా కనపడలేదండి. నేను అదే మీరు స్క్రీన్ షేరింగ్ లో ఉన్నారు కదా, మీకు తెలియదు. ఆహా! కాకపోతే 34 వచ్చారు, మళ్ళీ డిస్కనెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ ఆహా! నుంచి విజయ్ ఎవరో ఉన్నారు కానీ తను ఇప్పుడే డిస్కనెక్ట్ అయ్యాడు. ఆహా!
సరే. అయితే క్లాస్ ఇక్కడ ఆపేసి ఒకవేళ నేను ఫాలో అప్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉందని మాకు మండే నుంచి జాయిన్ చేసేస్తాను. ఆల్రెడీ నేను డెమో జరిగింది కదా! సరే, సరే. సరే అండి. అంటే మీరు వింటున్నారు కదా! క్లాస్ మీకు అర్థమవుతుందా అండి? లేతే యాహ్! నేను వింటున్నాను. సో, అంతా బానే ఉంది. మేబీ వాళ్ళు నిన్న జాయిన్ అవ్వలేదేమో! ఒకసారి నేను చెక్ చేస్తాను. ఓకేనండి. హ్మ్. మీకు సరే వాళ్ళు ఓకే అండి. అడుగుదాము. మీకు మామూలుగా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? యాహ్! అర్థమవుతుందండి. మీకు డౌట్స్ కానీ అలా ఏమన్నా అనిపించిందా? లేతే నేను అంత కాన్సంట్రేషన్‌గా వినలేదు. నేను క్లాస్ పెట్టి నేను వేరే వర్క్స్ చేస్తున్నా ఫోన్‌లో. ఆహా! ఓకే. ఓకేనండి. హ్మ్. యాహ్! ఓకే. థాంక్ యూ అండి. ఓకే. ఇది ఎండ్ కొట్టేయండి మీకు. ఓకే.